జై గురుదత్త, శ్రీ గురుదత్తమ్మ. దత్తబిడ్డలందరికీ జై గురుదత్త. ఈరోజు మన వీడియో అవధూతులను దర్శించుకుంటే మనం ఎంత శక్తి పొందొచ్చు అనే దాని మీద చెప్పుకుందామా. సాధు దర్శనం సర్వపాప నాశనం. అవధూతుల్ని దర్శించుకోండి, అద్భుతమైన శక్తిని పొందండి. దత్తక్షేత్రాలను దర్శించుకోండి, అద్భుతమైన శక్తిని పొందండి. కానీ ఇది చాలా తేలిక అనుకుంటున్నారా? చాలా కష్టం అండి. అవధూతలను దర్శించుకోవడం అంటే చాలా కష్టం. వాళ్ళ అనుగ్రహం లేకుండా, వాళ్ళ పిలుపు రాకుండా మనం ఏ అవధూతను కూడా మనం దర్శించుకోలేము. అలాగే దత్తక్షేత్రాలని మనం దర్శించుకోలేము. వాళ్ళ అనుగ్రహం కావాలంటే ఏం చేయాలి? నిత్యము గురుచరిత్ర పారాయణ, సిద్ధమంగళ స్తోత్రాన్ని అద్భుతంగా పారాయణం చేసుకుంటే మనం అడగక్కల అనుగ్రహాన్ని వాళ్ళే మనకు అనుగ్రహాన్ని ఇచ్చి మనల్ని వచ్చి మనల్ని తీసుకెళ్తారు. ఇది సత్యం. చాలామంది దత్తక్షేత్రాలకి వెళ్ళలేకపోతున్నామని చాలా బాధపడి ఏడుస్తూ ఉంటాం. మీకు కూడా ఎన్నోసార్లు చెప్పాను, దాంట్లో నేను కూడా మొదటిదాన్ని అని. కాబట్టి మీరందరూ దత్తక్షేత్రాలకు వెళ్ళాలనుకుంటే సిద్ధమంగళ స్తోత్రాన్ని చదవండి. ఇది చదివిన చోట సిద్ధులు అదృశ్య రూపంలో ఉంటారు, వింటారు. కాబట్టి మనల్ని వచ్చి తీసుకెళ్తారు. కానీ నీ భక్తి ఎలా ఉండాలి అంటే ఆర్తితో, భక్తితో, శక్తితో ఆ యొక్క సిద్ధమంగళ స్తోత్రాన్ని అనర్గళంగా పఠించాలి. ఏదో గబగబా చదివేసుకొని చెప్పాం కదా అని కాదు. చాలా నెమ్మదిగా, చాలా అద్భుతంగా ఆ సిద్ధపురుషులే ఉండి నాలో చదివిస్తున్నారా అన్నట్లు చదవాలి. అప్పుడే మనకు అనంతమైన ఫలితం వస్తుంది. ఒక్కసారి చాలు. దీన్ని 100 సార్లు కాదు, నువ్వు ఒక్కసారి చదివినా అనంతమైన శక్తి నీలో వస్తుంది. కాబట్టి దత్తక్షేత్రాలు చూడాలన్నా, దత్త అనుగ్రహం కృప పొందాలన్నా తప్పకుండా మీరు గురుచరిత్రను పట్టుకోండి, సిద్ధమంగళ స్తోత్రాన్ని పట్టుకోండి, దత్తస్తవాన్ని పట్టుకోండి, సిద్ధ పురుషుల్ని పట్టుకోండి. సిద్ధుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే అవధూతల్ని చూడండి, దర్శనం చేసుకోండి. లైవ్లో ఉన్న వాళ్ళని కావచ్చు, సమాధిలో అయిపోయినాక వాళ్ళ దగ్గరికి వెళ్ళినా మనం చూడొచ్చు. సమాధి అయిన వాళ్ళ దగ్గర అయ్యో ఏముంది అక్కడ స్వామి లేరు కదా అవధూత అనుకోవద్దండి. మన బాబా దగ్గరికి మన బాబా ఉన్నారు, ఇప్పుడు లేరు, అయినా ఆయన సాక్షాత్తు భగవంతుడే అని ఆ విగ్రహ మూర్తిలో ఉన్న ఆ బాబాను దర్శించుకుంటున్నామా లేదా? అనుగ్రహాన్ని పొందుతున్నామా లేదా? కాబట్టి మనం అందరం అలాంటి అనుగ్రహాన్ని పొందుదాం. జై గురుదేవ దత్త. భక్తితో, శక్తితో సిద్ధమంగళ స్తోత్రాన్ని చేయండి.